కూటమి ప్రభుత్వంలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది. ప్రత్యేకించి కొంతమంది మున్సిపల్ అధికారులు కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా మారుతుండటంతో సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఓ వైద్యుడికి సంబంధించిన భవనంలో ఓ ఫ్లోర్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ కూల్చేసిన ఘటన వివాదాస్పదమవుతోంది. లంచం ఇవ్వలేదనే కారణంతో తమ నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు ధ్వంసం చేశారని బాధితుడు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమండ్రిలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో గౌతమి సూపర్ బజార్ స్థలంలో ఓ భవనాన్ని నిర్మించారు. స్థానిక ప్రజాప్రతినిధుల అండతో అడ్డగోలుగా ఈ భవనం తయారైపోయింది. మున్సిపల్ నిబంధనలు కాలరాసి సెట్ బ్యాక్స్ లేకుండా కనీసం పార్కింగ్ కూడా సక్రమంగా లేకుండానే భవనాన్ని నిర్మించడమే కాదు, అద్దెలకు కూడా ఇచ్చేశారు. ముడుపుల మత్తులో మునిగి తేలుతున్న మున్సిపల్ యంత్రాంగానికి స్పందన కరువైంది. ప్రతిపక్ష నేతలు తీవ్రస్థాయిలో ఆందోళన నిర్వహిస్తున్నా మున్సిపల్ అధికారుల్లో మాత్రం చలనం కలగలేదు. ఇదే జిల్లాలో మండపేట మున్సిపాలిటీలో మరో ఘటన చోటు చేసుకుంది. మండపేటకు చెందిన ఓ వైద్యుడు ఆస్పత్రి నిర్మించుకున్నాడు. ఓ ఫ్లోర్ అదనంగా వేసి అందరిలాగే బీపీఎస్లో రెగ్యులరైజ్ చేసుకోవాలని భావించారు. మున్సిపాలిటీకి చెందిన కొందరు మధ్యవర్తులు డాక్టర్తో సంప్రదింపులు జరిపారు. దీంతో దఫదఫాలుగా 1,50,000 వరకు చెల్లించానని వైద్యుడు చెబుతున్నారు. అయితే మున్సిపల్ సిబ్బంది ఫ్లోర్ నిలవాలంటే ఏకంగా 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, అది తనకు సాధ్యం కాకపోవడంతో నిరాకరించానని బాధితుడు చెబుతున్నారు. ముడుపులు అందకపోవడంతో పెద్ద సంఖ్యలో తన ఆస్పత్రికి వచ్చిన మున్సిపల్ సిబ్బంది ఫ్లోర్ కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం తన ఆస్పత్రినే టార్గెట్ చేసి మున్సిపల్ సిబ్బంది తీవ్ర నష్టానికి గురిచేశారని ఆందోళన వ్యక్తం చేశారు. భవనం కూల్చివేతకు సంబంధించి నోటీస్ ఇవ్వకుండా కూల్చివేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశానని చెప్పారు. పైన ఒక బిల్డింగ్ నేను కట్టుకుందామని అప్రోచ్ అవగా వాళ్ళు నాకు అభయం ఇచ్చి ఏంటంటే పర్లేదు నేను మేనేజ్ చేస్తామని చెప్పి నన్ను కొంత అమౌంట్ అనేది డిమాండ్ చేశారు. నేను తక్కువ కులవాడిని అండ్ ఇక్కడ నాకు పెద్దగా ఇక్కడ సపోర్ట్ లేదు కాబట్టి నేను ఇవ్వవలసి వచ్చిందండి. ఇవ్వవలసి వచ్చింది 1,50,000 వరకు నేను ఇచ్చాను. అయినా సరిపోవట్లేదు, మీది పాత కేసులు ఏదో ఉన్నాయి, కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి 5 లక్షల వరకు డిమాండ్ చేశారండి. నేను ఇంకా ఇంతకంటే నేను ఇవ్వలేనని చెప్పేసి నేను చెప్పడంతో ఆల్ ఆఫ్ ఏ సడన్ వితౌట్ నోటీస్ నాకు ఒక్క నోటీస్ కూడా నాకు ఇవ్వలేకుండా, నాకు ఎటువంటి నోటీసులు ఏమీ లేకుండా మా హాస్పిటల్ని సుమారు 50 నుంచి 60 మంది వచ్చి భయభ్రాంతులు గురి చేసి, అక్కడ ఉన్న పేషెంట్స్ కానీ వీళ్ళందరినీ భయభ్రాంతులు గురి చేసి నాకు మొత్తం సాయంత్రం 5 దాకా హాస్పిటల్ని మొత్తం కూలగొట్టేసి, హాస్పిటల్ పై అంతస్తుని కూలగొట్టేసి వీళ్ళు వెళ్ళడం జరిగిందండి. మండపేటలో రౌడీయిజం నడుస్తుందని ఆరోపించారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. మండపేట మున్సిపల్ కమిషనర్ తెలుగుదేశం పార్టీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బాధితుడికి నోటీసులు కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా సాయి ఆస్పత్రి ఫ్లోర్ ను కూల్చేయడమేంటని ప్రశ్నించారు. దౌర్జన్యంగా ఆ సామాన్లన్నీ తీసేసి వేసినటువంటి సెంటరింగ్ అంతా కూలగొట్టేసి సుమారు 15-20 లక్షల రూపాయలు నష్టం జరిగేటువంటి విధంగా ఆ కార్యక్రమాన్ని కమిషనర్ చేశాడు. అంటే ఏం రౌడీయిజం ఇది? కమిషనర్ చేయవలసింది కమిషనరా లేకపోతే వీధి రౌడీ అయినా తెలుగుదేశం పార్టీ ఏజెంటా? హైకోర్టుకి అప్రోచ్ అయితే హైకోర్టు నోటీస్ కూడా ఇచ్చింది, దాని మీద కోర్టు వారు నోటీస్ కూడా ఇచ్చారు. ఈ రోజు వరకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అతని మీద కేసు పెట్టాడు. ఆ కేసు కట్టలేదని చెప్పేసి నువ్వు కోర్టుకి వెళ్తే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కమిషనర్ మీద ఎఫ్ఐఆర్ వేయండి అని చెప్పేసి. ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ కమిషనర్ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని మున్సిపాలిటీకి, ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగిస్తున్నటువంటి దానికి ఎవరు కొమ్ము కాస్తున్నారు? ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన అయితే వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ అక్కర్లేదు. దాని రకంగా అనేక కన్స్ట్రక్షన్లు కూడా ఇక్కడ జరిగినాయి. వాటి మీద ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవు. ఒక ఎస్టీ క్యాండిడేట్ మూలనే ఆయన దగ్గర అనేక బెదిరింపులు చేసి ఆయన లంచాలు అడిగి ఆఖరికి వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిప్పించుకుని కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇంత వివక్షతగా గురి చేసి తీరా ఆయన ఆర్థికం కూడా దెబ్బతీశారు. మండపేటలో మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండపేటలో 100కు పైగా అనధికార నిర్మాణాలున్నా ఒక్క భవనాన్నే టార్గెట్ చేసుకుని అధికారులు చర్యలు చేపట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మండపేటలో అధికారుల తీరు మారకపోతే ఆందోళనకు దిగుతామంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు.